లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను ఆనపకాయ శనగపప్పు కర్రీ అండి. ఆనపకాయ ఉడకపెట్టిన శనగపప్పు కర్రీ సూపర్ ఉంటుందండి. కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఆనపకాయ తినని వాళ్ళు కూడా ఇష్టపడతారన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇందులో కొంచెం పసుపు, కొంచెం మెంతి పొడి, పసుపు ఇంకొంచెం వేసాం కదా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. టేస్టీ కర్రీ సూపర్. వేగిపోయింది. ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. సూపర్ కర్రీ అండి ఇది. కొంతమంది ఆనపకాయ అంటే అస్సలు ఇష్టపడరు. ఆనపకాయ అన్నా బీరకాయ అన్నా. మా పెద్దబాబు అయితే బీరకాయ పేరు చెబితే వాంతులు చేసేసుకునేవాడండి. వాడు అస్సలు బీరకాయ తినేవాడు కాదు చిన్నప్పుడు. బీరకాయ పేరు ఎత్తామో వామిటింగ్ చేసేసుకునేవాడు వాడు. చిన్నబాబు ఇష్టంగా తినేవాడు, మా పాప ఇష్టంగా తినేది, వాడు తినేవాడు కాదు. అలాగా కొంతమంది బీరకాయ అంటే తినరు, ఆనపకాయ అంటే తినరు. అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి. ఈ కర్రీ అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఎప్పుడూ రెగ్యులర్గా వండుతూ ఉంటాను నేను ఆనపకాయ శనగపప్పు, బీరకాయ శనగపప్పు, దోసకాయ శనగపప్పు వండుతూ ఉంటాను అన్నమాట. ఉల్లిపాయ కొంచెం వేగాలండి. ఉల్లిపాయ ఎంత వేగితే కూర అంత టేస్ట్ అండి. ఏ కూరకైనా అంతే. మెంతి పొడి భలే అమోఘంగా వాసన వస్తుంది, మంచి సువాసన. హెల్తీ టేస్ట్ మెంతి పొడి. చక్కగా మీరు కూడా ఇలా మెంతి పొడి వాడుకోండి కర్రీస్లో, మంచిదన్నమాట. నాకు ఈ మెంతి పొడి ఎలా అలవాటు అయిందంటే ఆ స్టోరీ చెప్తా వినండి. నేను కాయగూరలు డైట్లో తినేదాన్ని అనమాట. ఆ కాయగూరల్లో నేను మామూలుగానే వండుకునేదాన్ని. మా పెద్దబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ వంటమ్మాయి మెంతి పొడి వేసి వండేదండి. కర్రీ భలే టేస్ట్ ఉండేది. అమ్మాయిని అడిగా, అమ్మాయి ఎంత టేస్ట్ వస్తుంది, అందులో ఏం వేస్తున్నావు అని అడిగితే, అమ్మగారు నేను మెంతి పొడేనండి వేసేది, అది చాలా టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది, మీరు హెల్తీగా తింటున్నారు కదా, అందుకనే మీకు నేను మెంతి పొడి వేసానండి అని చెప్పింది. ఇక అప్పటి నుంచి నేను మెంతి పొడి ఎలా చేస్తావమ్మా అని అడిగా. ఏమీ లేదండి, మెంతులు వేయించేసి చక్కగా ఎర్రగా ఆ మెంతులు పొడి చేసుకొని సీసాలో పెట్టుకొని కర్రీస్లో వేసుకోవడమేనండి అన్నాం. ఇక అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశానమాట మెంతి పొడి. అసలు కూరలు వెజ్లోకైనా బాగుంటుంది, ఎన్విలోకైనా బాగుంటుంది. సూపర్ అన్నమాట టేస్ట్. ఆ ఫ్లేవరు అమోఘంగా ఉంటుంది. హెల్తీ మెంతి పొడి రోజు తింటే మంచిది కదండి. మనం ఎలా తింటాం, రోజు తినాలన్నా ఇలా కర్రీస్లో అయితే వెళ్ళిపో. ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అందుకే దేనిలోనైనా మెంతి పొడి, పసుపు వేస్తాను. చక్కగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి చూడండి, తప్పేముంది. కర్రీస్ టేస్ట్ వస్తాయి, మంచి సువాసన వస్తుంది. ట్రై చేసి చూడండి, నచ్చితే వాడుకోండి. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే దంచి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఎప్పటికప్పుడు దంచి వేస్తేనే బాగుంటుందండి.
కర్రీ సువాసన బాగుంటుంది, ఆ బ్యాడ్ వాసన అనేది రాదు. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టింది వేసామనుకోండి అదో రకమైన వాసన వస్తుందండి. ఆ పేస్ట్ తీస్తేనే ఆ ఫ్రిడ్జ్ అంతా కూడా అదే వాసన వచ్చేసి పట్టేస్తూ ఉంటుంది. గ్యాస్ కూడా వస్తుంది అలా అయితే. ఇలా అనుకోండి గ్యాస్ ఉండదు, టేస్ట్ పెరుగుతుంది అప్పటికప్పుడు దంచిన పేస్ట్లో. మొన్న నేను ఏదో కర్రీలో అలానే వేసానండి, ముందు రోజు దంచితే అంత పేస్ట్ మిగిలింది. సరే పడేయడం ఎందుకని ఫ్రిడ్జ్లో పెట్టా. అది తెల్లారి వేస్తే టేస్ట్ లేదు, మంచి సువాసన లేదు. ఇప్పుడు ఇందులో ఆనపకాయ వేసేసుకుందామండి. ఆనపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది. అబ్బో ఆనపకాయ శనగపప్పు చిచ్చి ఏం బాగుంటుంది అనుకోమాకండి. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేశారనుకో మీరు పొద్దాగా వండుకుంటారు ఈ కర్రీ, అంత టేస్ట్ ఉంటుంది. చక్కగా మసాలా వేసి వండుతామేమో టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట. మా వారు అసలు ఆనపకాయ అంటే తినేవారు కాదు, ఇలా వెరైటీలుగా చేస్తే చక్కగా తినేస్తారు అన్నమాట. ఆనపకాయ టమాటో మెరుగు తాలింపు అది కూడా బాగుంటుందండి, ఈసారి చేసి చూపిస్తాను. ఆనపకాయ టమాటో కూడా మెరుగు తాలింపు వేస్తే అమోఘం అన్నమాట, చాలా బాగుంటుంది. వండుకునే తీరును వండుకుంటే బాగుంటుందండి. ఏదో ఆనపకాయ వండుతున్నాం కదా అని ఉట్టి ఆనపకాయ ముక్కలు పడేసి కాస్త ఉప్పు ఇప్పు వేసేసామనుకోండి అది టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, చిటికెడు మసాలా పొడి అండి, చిటికెడు మసాలా పొడి, మన కొబ్బరి గసగసాల పొడి కొంచెం, అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే చాలండి. నీసు కూరకి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కానీ వెజ్ కూరలకి కొంచెం కొంచెం వేసుకుంటే చాలు, టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, కూర టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు శనగపప్పు వేసుకుందామండి. ఇదిగోండి శనగపప్పు మరీ మెత్తగా ఉడకబెట్టకుండా కొంచెం పొలుపు. ఇప్పుడు మనకు ఆనపకాయతో పాటు కొంచెం ఉడుకుతుంది అన్నమాట. శనగపప్పు వేసేసి ఆనవాయిలో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో కొంచెం పప్పు ఉడికితే టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే అమోఘంగా ఉంటుంది. ఆనపకాయ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ ఈ కర్రీ చేయమంటారు. కొంతమంది ఆనపకాయ అంటేనే వంట చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ మంచిదండి ఆనపకాయ. కొంచెం కారం వేసుకుందాం. ఆనపకాయ చాలా చాలా మంచిదండి. ఈ వేసవికాలం మన బాడీకి చక్కగా వాటర్ అందుతుందన్నమాట. ఈ ఎండలకి మనకి ఎండలు ఇంకా తగ్గడం లేదు కదండి, ఇంకా ఉన్నాయి. ఆనపకాయ, బీరకాయ, దోసకాయ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఎండలలో మంచిదన్నమాట తింటే. ఏదో మన వాళ్ళు పులుసుల్లోకి, పప్పుల్లోకి, పప్పు సాంబారుల్లోకి వాడేశారు, కానీ ఆనపకాయ ఫస్ట్ నుంచి ఇలా టేస్ట్గా ఉండదే కనుక అందరికీ అలవాటు అయ్యేదండి. ఆనపకాయ అంటే ఏదో పులుసు, ఒక సాంబారు
అది అంతే తప్పితే ఇలా కూరలో వండుకుంటాం తక్కువ. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు తర్వాత చూసుకొని వేసుకుందాం. ఉప్పు వేసాం కదండి, ఆనవాయిలు చక్కగా మగ్గి వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్తోనే మనకి ఈ ఆనపకాయ శనగపప్పు కొంచెం ఉడికితే కర్రీ అయిపోయినట్టు. ఇలా కొంచెం కొత్తిమీర వేస్తాం. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. చక్కగా ఉడుకుతుంది. ఉడికాక మళ్ళీ మీకు నేను చూపిస్తా. ఇదిగోనండి, ఆనపకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. అదిగా చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఆనపకాయ ముక్కలు మగ్గిపోయాయి, శనగపప్పు ఉడికిపోయింది. సూపర్ సూపర్ కదా. చక్కగా టేస్ట్ కూడా చూశానండి, ఉప్పు చూసా, ఉప్పు గిప్పు అన్నీ చక్కగా సరిపోయినాయి పర్ఫెక్ట్గా. కూర టేస్ట్ అదిరిందండి, చాలా చాలా బాగుంది. చూసారా ఆనపకాయ శనగపప్పు కర్రీ సూపర్ సూపర్ టేస్టీ కర్రీ. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. సూపర్ కదా, సూపర్ కదా. థ్యాంక్ యూ.